అండర్ 20,000లో నేనైతే బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే మీకు అది చెప్తా. పర్ఫార్మెన్స్, డిస్ప్లే, స్టోరేజ్, బ్యాటరీ, సాఫ్ట్వేర్ అన్ని మంచిగా అయితే ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7 సిరీస్ ప్రొసెసర్ ఉండేటట్టు చూసుకున్నాం మనమైతే. కొన్ని 16 సిరీస్ కూడా ఉన్నాయి. ఇది అయితే 30,000 అయితే పెట్టిళ్ళు. అది ఎవరు అనుకుంటారో ఇక వాళ్ళకి తెలియదు. ర్యామ్ అన్ని స్క్రీన్ పని వేసిన ఇవన్నీ మినిమం స్పెక్స్ ఉండేటట్టు నేనైతే మీకు అది చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటో H60 ఫ్యూజన్. దీనిలో 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే ఇచ్చిళ్ళు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇది ఆఫర్స్ ప్రైస్ అయితే మీకు అయితే 22,000 అయితే ఉన్నది. 23 అట్లా వస్తుంది, 23, 22. ఇంకా దీనిలో డ్యూయల్ షియర్ స్పీకర్స్ ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పని వేసిన. ఇంకా మిగిలిన స్పెక్స్ అన్ని మొత్తం స్క్రీన్ పని వేసిన. ఇదైతే మీకు 22,000 అయితే రావచ్చు ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F56. దీంట్లో 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఎక్సినోస్ ప్రాసెసర్ ఇచ్చిళ్ళు. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 45 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. 6 years OS అప్డేట్స్ అయితే వస్తాయి మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి టెక్నో పోవా 7. దీనిలో 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. యాంటీవైరస్ స్కోర్ కూడా 7 lakhs వరకు అయితే వచ్చింది మీకైతే. 8GB 128GB బేస్ మోడల్ మీకైతే. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ స్క్రీన్ పనేసిన, మొత్తం స్పెక్స్ అయితే స్క్రీన్ పనేసిన. ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ GT30. ఈ ఫోన్ కూడా మీకు అయితే మంచి స్పెక్స్ తోటి వస్తుంది. 1.5K డిస్ప్లే ఇచ్చిళ్ళు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మిగిలిన స్పెక్స్ అన్ని స్క్రీన్ పనేసిన. ఇదైతే మీకు 19,000కి వస్తుంది. 8GB 128GB మోడల్ వచ్చేసి. దీంట్లో గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. గేమింగ్ ఆడేటప్పుడు మీకు అయితే హెల్ప్ అయితే అవుతాయి. ఇంకా CMF Phone 2 Pro కూడా వస్తుంది మీకైతే ఈ ప్రైస్లోనైతే. బ్యాక్ సైడ్ మీకైతే టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 6.67 ఇంచెస్ FHD+ డిస్ప్లే ఇచ్చిళ్ళు. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. ఈ ఫోన్ స్పెక్స్ కూడా మొత్తం స్క్రీన్ పని వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. కెమెరాస్ కూడా దీంట్లో బాగుంటాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme P4. దీంట్లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7 సిరీస్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అల్ట్రా ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీని స్పెక్స్ కూడా మొత్తం స్క్రీన్ పని వేసిన. 8GB 128GB బేస్ మోడల్. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇదైతే 22,000 అట్లా ఉన్నది ఫోన్ అయితే మీకైతే. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. నేను చెప్పిన ఫోన్స్ లలో ఏ ఫోన్ తీసుకున్నా మీరు అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. అంత మంచి ఫోన్స్ అయితే నేను మీకు అయితే చెప్పిన. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.